హస్తినాపురంలో విదురుడు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారనే బాధతో తన అన్న అయిన ధృతరాష్ట్రునిపై మాటలతో విరుచుకుపడతాడు. నీవు పాండవుల పక్షపాతివి, నీవు కూడా పాండవుల వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే విదురుడు పాండవుల వద్దకు వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు విదురుడు హస్తినాపురానికి చాలా అవసరమని కృపాచార్యుడు చెప్పగా విదురుణ్ణి తిరిగి హస్తినాకు తీసుకురమ్మని కబురంపుతారు. పాండవులు కామ్యక వనంలో సంచరిస్తుండగా భయంకరమైన ఆకారంతో సహచరులతో కలిసి కిమ్మెరుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. పాండవుల వృత్తాంతాన్ని తెలుసుకొని భీమసేనుడి కోసం కోపంతో రగిలిపోయాడు. కిమ్మిరుడి అన్న అయిన బకాసురుణ్ణి, మిత్రుడైన హిడింబాసురుణ్ణి వధించావు, కావున నిన్ను సంహరిస్తానని భీముడిపై యుద్ధానికి దిగుతాడు. భీముడు ఎత్తైన వృక్షాలతో, పెద్ద రాళ్లతో, చివరికి తన బాహువులతో కొట్టి కిమ్మి రాక్షసుని సంహరిస్తాడు. ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి